Hey guys, welcome back to our channel నాని వెంకీ అఫీషియల్. మీరు మా పాత వీడియోస్ అన్ని సారీ చేసి 2 months అవుతుంది కదా, పాత వీడియోస్ కూడా ఏం లేవు. మా వీడియోస్ చాలా మిస్ అవుతున్నారా? సో ఈ రోజు నుంచి మాత్రం మనం ఫుల్ లెంత్ వీడియోస్ అయితే మాత్రం స్టార్ట్ అయ్యాయి. మనం ఇంకా నాన్ స్టాప్ గా వీడియోస్ అన్ని చేసుకుంటూనే వెళ్తాం. సో ఎంత గ్యాప్ ఎందుకు వచ్చింది, అసలు ఏమైంది, అసలు ఏం జరుగుతుంది, సునీల్ వాళ్ళు ఎందుకు వెళ్ళిపోయారని చాలా మందికి చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నారు. కాబట్టి అవన్నీ క్లియర్ చేయడానికి అయితే మాత్రం ఈరోజు వీడియో చేస్తున్నాం. అండ్ ఆల్సో ఫస్ట్ థింగ్ అయితే మనం షార్ట్స్ ఒక 10 days నుంచి రెగ్యులర్గా రోజుకి 2 అప్లోడ్ చేస్తున్నాం. అండ్ అవన్నీ కూడా మిలియన్స్ హిట్ చేసాయి. మనం 2 months గ్యాప్ ఇచ్చినా కూడా ఇంత మంచిగా సపోర్ట్ చేస్తున్నందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, సో మనం పాయింట్ వన్ బై వన్ కవర్ చేసేద్దాం. ఫస్ట్ థింగ్, అసలు ఇల్లు ఎందుకు మారిపోయారు, అంత మంచిగా డెకరేట్ చేసుకుని అంత ఆర్గనైజ్ చేసుకుని ఎందుకు షిఫ్ట్ అయిపోయారు అనే దానికి ఫస్ట్ ఆన్సర్ చేసేద్దాం. సో బేసిక్గా మనం లాస్ట్ ఇయర్ 2024 జూన్ ఆర్ జూలైలో లాన్సమ్ గ్రీన్స్ అనే ఒక గేటెడ్ కమ్యూనిటీలో మనం దిగామన్నమాట. బట్ అక్కడ ఏం జరిగింది అంటే మనకి ఓనర్స్ ముందే చెప్పారు దట్ మీరు 10 or 11 months వెకేట్ చేయాలి, మేము వచ్చేస్తున్నాము అని. సో 10 months తెలియకుండానే అయిపోయింది. ఏం చేయలేదు అసలు. అంటే ఎవ్రీ మంత్ ఈ మంత్ అయింది అని అసలు తెలియకుండానే ఒక్కొక్క వీక్ ఒక్కొక్క 1 month పాస్ అయి ఇంకా 10 months అయిపోయింది అనమాట. సో ఇంకా ముందే చెప్పారు కాబట్టి మనం కూడా ఏమీ చేయడానికి లేదు. అండ్ ఇంకా మీ అందరికీ మేము లాస్ట్ టైం కూడా చెప్పాం, మా ఇల్లు ఎక్కడైతే ఉందో మా ఇంటికి నాని షిఫ్ట్ అయ్యేదానికి నాకు దగ్గరలో ఉండాలి. బికాజ్ నేను వెళ్తూ వస్తూ ఉండాలి కాబట్టి నాకు కంఫర్ట్గా ఉండే దగ్గరే నేను ఉండాలి. నేను సిటీలోకి వెళ్ళిన రుషికొండ ఆర్ ఎనీ ప్లేసెస్కి అయితే నేను రాలేను, ఎందుకంటే అంత లాంగ్ వెళ్ళిపోయినా సరే నువ్వు ఫాస్టర్ గా వచ్చి వీడియోస్ చేసుకోలేము. అండ్ ఒక దగ్గరలో ఉంటే బెటర్, ఏ టైం అయినా సరే ఇంటికి వెళ్ళొచ్చు లేదా రావచ్చు, ఏమైనా సరే చేసుకోవచ్చు. యా, సో ఫస్ట్ థింగ్ మేము ఇంకా అక్కడి నుంచి మళ్ళీ సేమ్ రెంట్ అయితే మాత్రం సేమే అండి. అక్కడ ఎంత రెంట్ ఇక్కడ అంత రెంట్ పే చేస్తున్నాం. రెంట్ ఏం మాకు తగ్గిపోలేదు, రెంట్ తగ్గించుకోవడానికి వచ్చేసామని అయితే అనుకోవద్దు. సో మేము ఇంకా ఇక్కడ దగ్గరలోనే ఇంకొక కమ్యూనిటీ ఇల్లు మారితే బాబు ఎన్ని పనులు అయ్యాయి అంటే, ఇల్లు మారితే ఏసీ ఫిట్టింగ్ కి డబ్బులు తీసుకున్నారు, మళ్ళీ ప్యాకెట్స్ అండ్ మూవర్స్ కి, మళ్ళీ ఇది క్లీనింగ్ అని పెయింటింగ్ అని, అమ్మ బాబోయ్ ఇల్లు మారితే 1 month రెంట్ అయిపోయిందండి. నమ్ముతారా నమ్మరు కానీ 1 month రెంట్ అయిపోయింది. బట్ యా, ఇంకా ఇక్కడికైతే షిఫ్ట్ అయిపోయాం. ఈ ఇల్లు హోమ్ టూర్ అది కూడా మేము ఇంటి దగ్గరలోనే వీడియో చేస్తున్నాం అనమాట. అండ్ ఇంకోటి ఎందుకు ఇంట్లో చేయట్లేదు అక్క అదంతా ఇంకా ఆర్గనైజ్ చేస్తున్నాం అనమాట. ఇంకా ఆర్గనైజ్ అవ్వలేదు, బాగా ఆర్గనైజ్ అయిన తర్వాత ఈ ఇంట్లో కూడా మంచిగా వీడియో తీసి మీకు చూపిస్తాం మొత్తం. అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఎవరెవరు ఉంటారు ఏంటి అది కూడా అడుగుతున్నారు అనమాట. ఇక్కడ ఇంటికి అయితే మాత్రం మా మమ్మీ విత్ పప్పీస్ కూడా వచ్చేస్తున్నాయి అనమాట. ఇప్పుడు గేటెడ్ కమ్యూనిటీలో మనకి పప్పీస్ అలౌ చేయలేదు. సో మా పప్పీస్ లేకుండా చాలా రోజులు అయిపోయింది. ఒక సెంటిమెంట్ అనమాట, అదే కొంచెం మన లక్ ఏమో అన్నట్టు. సో అలా అయితే మాత్రం పప్పీస్ కూడా మనతో ఉంటే చాలా 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 బాగుంటుంది. అండ్ ఆల్సో నేను మా ఇంట్లోనే ఉంటాను, నాకు కంఫర్ట్. నేను ముందే మీకు చెప్పాను, నేను రోజు స్కూటీ మీద మీరు చూస్తే వెస్పా కూడా ఉంటుంది మీకు. నేను వెస్పా అంటే రోజు అంటే 2 days ఒకసారి 3 days ఒకసారి లేకపోతే వచ్చి, ఇప్పుడైతే ఇక్కడే ఉన్నాను. లైక్ ఇప్పుడు ఆర్గనైజ్ చేసుకోవాలి, మొత్తం అన్ని సెటప్ చేయాలి. నాని అంటే ఓన్లీ ఒక్కరే ఎవరు చేసుకోలేరు, ఏదర్ మీ ఆర్ నాని ఒక్కరే చేసుకోలేరు. కాబట్టి చాలా వర్క్స్ అన్ని కూడా. అండ్ సునీల్ వాళ్ళు అసలు ఎందుకు వెళ్ళిపోయారు, వాళ్ళు వెళ్ళిపోయారా మీరు తోసేసారా అని అడుగుతున్నారు. సో ఎస్, సో నేను చెప్పేస్తాను స్టోరీ షార్ట్ అండ్ స్వీట్లో. సో బేసిక్గా నేను ఎలా అయితే మా ఇంటికి వెళ్ళి వస్తూ వీడియోస్ అవి చేసుకుంటున్నానో, ఈవెన్ త్రిష కూడా సేమ్ అలానే అనమాట, వెళ్ళి వచ్చి వీడియోస్ అవి తీసుకుంటూ ఉంటుంది. బట్ ఇప్పుడు ఇక్కడ ఏదైతే ఉంటున్నారో వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ డాడీకి చెన్నై షిఫ్ట్ అయిపోయారనమాట, ట్రాన్స్ఫర్ అయింది. సో వాళ్ళ చెల్లి ఎగ్జామ్స్ కూడా అయిపోయింది కాబట్టి వాళ్ళు చెన్నైకి ట్రాన్స్ఫర్ అయిపోతున్నారు. అండ్ మాదంటే బీటెక్ అయిపోయింది, బట్ ఇప్పుడు త్రిష MBA చేస్తుంది. సో తన కాలేజ్కి దగ్గరలో తను పీజీ ఆర్ హాస్టల్ ఏదో చూసుకుంటా అన్నారు. అప్పుడు మేమే చెప్పాం, సునీల్ మాతో ఇలా డిస్కస్ చేశాడు, ఒకరితో ఇలా పీజీలో ఉంటుందంట. అంటే ఎథికల్గా కూడా నేను ఆర్ త్రిష వచ్చి ఇక్కడ ఉండిపోవడం అనేది ఇప్పుడు రాంగ్. సో మేము వెళ్ళి వస్తూ ఉంటాం, వీడియోస్ అవి చేస్తుంటాం. మా ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ, మీకు మా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ కూడా తెలుసు కాబట్టి అందరూ వచ్చినప్పుడు మేబీ ఒక వీకెండ్ ఎప్పుడో ఒక 2 days అలా ఉంటాం. సో ఇక్కడే వచ్చి ఉండదు, నేను కూడా ఉండను కాబట్టి కొంచెం త్రిష కూడా బోర్ ఫీల్ అవుతుంది, ఎందుకంటే నేను వెళ్ళిపోతే ఎవరు ఉండరు. సో పీజీలో ఉండడం ఎందుకు, తన కాలేజ్ దగ్గరలోనే ఒక 1 BHK ఆర్ 2 BHK తీసుకుంటే త్రిష ఉంటుంది. అండ్ త్రిష వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చినా కూడా సరిపోతుంది. సో సునీల్ అయితే ఇక్కడే ఉంటున్నాడు, ఇక్కడే ఉండి వీడియోస్ అప్పుడు అక్కడికి వెళ్తున్నాడు, మేము అక్కడికి వెళ్తాం, వాళ్ళు ఇక్కడికి వస్తారు. అండ్ అసలు హైలైట్ ఏంటి అంటే మేము ఏమైనా ఫ్రెండ్స్ నార్మల్ గా ఎలా అంటే అయిపోయిందా మీకు, మీరు గొడవ ఆడుకున్నారా, విడిపోయారా అంటే బోల్డ్ కమెంట్స్ వస్తున్నాయండి. అసలు ఎందుకండి మేము ఫ్రెండ్స్ ఏంటి, ఓన్ బ్రదర్, నా బ్రదర్ని ఎలా తీసుకున్నా చెప్పండి, అంతే కదా. అండ్ పింకీ కూడా మమ్మీ అనేసి అలా చాలా ప్యాంపర్ చేస్తూ ఉంటుంది. అసలు నాని కన్నా మేమే ఎక్కువ కలిసి ఉంటాం. నాని ఇంట్లో ఉండేది చాలా తక్కువ, నాని బయటకు వెళ్ళిపోయినా, సునీల్ బయటకు వెళ్ళిపోయినా, నేను త్రిష ఎక్కువ కలిసి ఉంటాం. అండ్ మేము కూడా లైక్ ఓన్ సిస్టర్స్ లానే ఉంటాం.
ఫ్రెండ్స్ అనుకోండి పోనీ ఎక్కడో ఒక దగ్గర కాంపిటీషన్ అనో లేకపోతే ఒక ఈగో అనో లేకపోతే ఒక మాటలో గొడవ అనుకోవడానికి అందరూ బాగుండేది కావాలి. ఒక ఫ్యామిలీ అన్న ఈవెన్ ఇప్పుడనే కాదు, సెపరేషన్ అనేది ఎప్పటికైనా రావాలి. బికాజ్ ఆఫ్టర్ సమ్ ఇయర్స్ కొంచెం మేమైనా ఎక్కడికైనా వెళ్ళి సెటిల్ అవ్వచ్చు, వాళ్ళైనా ఎక్కడికైనా వెళ్ళి సెటిల్ అవ్వచ్చు, బట్ మేము రెగ్యులర్గా కలుస్తాం రోజు. వాళ్ళు ఇక్కడే, సునీల్ అయితే ఇక్కడే ఉంటున్నాడు, వీడియోస్ అవి ఏమైనా కావాలన్నా, త్రిషకి ఏమైనా హెల్ప్ కావాలన్నా అక్కడికి వెళ్తున్నాడు, మేము అక్కడికి వెళ్తాం, వాళ్ళు ఇక్కడికి వస్తారు. వి ఆల్ ఫ్యామిలీ ఫర్ ఎవర్. ఏం అవ్వలేదండి ఇక్కడ, మేము కూడా వాళ్ళు మా ఇంటికి వచ్చినట్టు వీడియో తీస్తాం, మేము కూడా ఇంటికి వెళ్ళి వీడియో తీస్తాం, అన్ని అవుతాయి. మీరు అన్ని చూద్దరు కానీ ఓకేనా, మీకు క్లారిటీ ఇవ్వడం కోసం ఈ మొత్తం ఈ వీడియో చేసాం. అండ్ యా ఇక్కడైతే ఇప్పుడు యాక్చువల్లీ ఆ ఇల్లు రెనోవేట్ అది చేద్దామని అనుకున్నాం, కాకపోతే అది రెనోవేట్ చేసినా కూడా ఇక్కడున్న వస్తువులకి ఆ ఇల్లు సరిపోదు. సో నాని ఏమన్నాడు అంటే అది అలా ఉంచి ఎప్పుడైతే మొత్తం డిస్మాండిల్ చేసి కట్టుకుంటామో అప్పుడే మోదాం, అంతవరకు ఇక్కడ ఉందామని చెప్పి ఇప్పుడు వాళ్ళు ఫిక్స్ అయ్యారనమాట. సో అందుకే ఇప్పుడు ఆంటీ అంకుల్ గురించి కూడా అడుగుతారు. అసలు అంకుల్ ఎప్పుడు కనిపించారు. అంకుల్ జాబ్ వచ్చేసి ఇక్కడ నుంచి ఒక 200 km అనుకుంటా. సో 200 km ఒక మనిషి రోజు అప్ అండ్ డౌన్ చేయాలంటే చాలా కష్టం. సో అంకుల్ వీకెండ్స్ వస్తారు. మేము ఈ టైంలో ఒక 1 month నుంచి మేము షిఫ్టింగ్ ఇంకా ఇక్కడ అన్ని ఆర్గనైజ్ చేసుకోవడం ఎన్ని పనులు ఆల్మోస్ట్ 2 months అయిపోతుంది. అండ్ ఒక 1 month అంతా నాకు మా ఇంట్లో మా అన్న ఉపనయనం అయింది. నేను 1 month అసలు నాని వాళ్ళ ఇంటికే రాలేదు, అంటే ఇక్కడ వీడియోస్కే నేను రాలేదు. నేను మొత్తం మా ఇంట్లోనే ఉన్నాయి, బికాజ్ మేము మా ఇంట్లో ఇంకా చాలా చాలా ప్లాన్స్ ఉన్నాయన్నమాట. అండ్ ఇంకా ఏమన్నారంటే కార్ కనిపించట్లేదంటే, బాబోయ్ మీ కార్ అమ్మేశారా, మళ్ళీ బండికి వచ్చేసారా, అసలు ఏంటి అని చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు. కార్ 20 days అవుతుందండి సర్వీసింగ్ ఇచ్చి. లైక్ డీజిల్ ఫిల్టర్ సంథింగ్ ఏదో ప్రాబ్లం వచ్చిందంట. ఈ మధ్యన ఎక్కువ ప్రాబ్లమ్స్ అవే వస్తున్నాయి. మీ కార్ కూడా ఉంటే చెక్ చేయించుకోండి. అది మన సర్వీస్ సెంటర్లో అవ్వట్లేదు, అండ్ అది పైకి ప్లాంట్కి పంపించి ప్లాంట్లో చేసి రిటర్న్ వచ్చిన దాకా కూడా మనకి అవ్వలేదు. సో ఇక్కడ ఏమైందంటే ఇప్పుడు మనకి కార్ కూడా ఇంకొక కార్ మనకి అసైన్ చేశారు. సో చాలా కేసెస్లో ఇలా చేయరు. మనకి ఎలా అంటే 2 weeks అయిపోయింది కదా, షోరూమ్కి వెళ్ళి కూర్చొని అడిగితే ఇలా మాకు ఇలా కార్ ఇబ్బంది అయిపోతుంది, ఇన్ని రోజులు చేయలేదు, ఎప్పుడు వచ్చింది మీ వల్లే కంప్లైంట్ వస్తుంది, అసలు ఎప్పుడు వచ్చింది డీజిల్ ఫిల్టర్ కంప్లైంట్ ఇంకా మళ్ళీ వస్తుంది, ఎందుకు ఇలా వస్తుందని చెప్పి అడిగితే అప్పుడు నార్మల్గా మనకి కార్ అనేది అసైన్ చేశారనమాట. సో ఇప్పుడు మనకి ఇంకా వేరే కార్ ఇచ్చారు, మన కార్ ఇచ్చిన దాకా ఆ కార్ మనం యూజ్ చేసుకోవచ్చు. సో మా కార్ అలా ఉంది. బండి మీద తిరుగుతున్నామంటే కొంచెం పాజిటివ్గా వస్తుంది, కొంచెం నెగిటివ్ కూడా వస్తున్నాయి. అంటే బండికి మళ్ళీ వచ్చేసారా, లేదంటే బండి ఇది మీ డ్రీమ్ బైక్ కదా, చాలా రోజుల తర్వాత మళ్ళీ మీరు బండి మీద వీడియో చేశారు, చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి బండి మీద వీడియో చేసింది. ఇంకా స్నాప్స్ ఎంత రెగ్యులర్గా ఫాలో అవుతారంటే ఒక స్నాప్ పెడితే ఇంకా స్నాప్కి ఫాలో అయిపోయి ఇంకా ఆ క్వశ్చన్స్ అన్ని యూట్యూబ్లో కామెంట్స్, ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో కామెంట్స్. అండ్ ఇంకొకటి ఇన్స్టాగ్రామ్లో నేను ఒక సాంగ్ పెట్టాను, మా ఇద్దరు ఫోటో పెట్టి అందాల జంట అందరి కంటికి. అది యాక్చువల్లీ ట్రెండింగ్ అవుతున్న సాంగ్ నేను పెట్టాను, 4 lakh likes వచ్చాయి. ఒక చిన్న సస్పెన్స్ అక్కడ పెట్టాను అనమాట, అసలు ఏం జరుగుతుంది, ఎంగేజ్మెంట్ పెళ్ళ ఏంటి అదంతా అని చెప్పి. సో మీకు గుడ్ న్యూస్ ముందు చెప్తాం, అప్పుడే గాబర్ పడకండి. మీతో కాకపోతే ఇంకెవరు చెప్తాం, మా ఫ్యామిలీ అంతా మీకే చెప్తాం ఫస్ట్ మాట. ఇంకా మీతో చెప్పుకోకుండా మేము అదైనా ఎలా సెలబ్రేట్ చేసేసుకుంటాం, బట్ డెఫినెట్ గా ఒక మంచి న్యూస్ అయితే ఉంది. కానీ చాలా మంది మెసేజెస్, చాలా మంది కాల్స్ ఎన్ని చేశారంటే, ఏమైంది అక్క, ఎందుకు వీడియోస్ చేయట్లేదు, ఏంటి ప్రాబ్లం, ఏంటి అని. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ అందరికి, చాలా 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 థ్యాంక్స్. ఇక నుంచి రెగ్యులర్ గా నాన్ స్టాప్ వీడియోస్ వస్తాయి. అండ్ ఇంకొకటి కూడా మీతో చాలా హ్యాపీనెస్ నాకు అనిపించింది. రీసెంట్ గా నేను రాజమండ్రి వెళ్ళాను అనమాట. రాజమండ్రిలో నేను స్నాప్ పెట్టా, హాయ్ ఫ్రమ్ రాజమహేంద్రవరం అని. అప్రాక్స్ నన్ను ఒక 15-20 మెంబర్స్, అది కూడా గర్ల్స్, ఇంటర్, డిగ్రీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ చదువుతున్న అమ్మాయిలు పాపం ఎక్కడెక్కడి నుంచో దూరం నుంచి వచ్చి నన్ను కలిసారు. అసలు ఇంత అంటే నేను ఒక స్నాప్ పెడితే ఆ స్నాప్ చూసి నా లొకేషన్ కనుక్కుని లొకేషన్ ఫాలో అయ్యి నా దగ్గరికి వచ్చి డైలీ అప్డేట్స్ నేను స్నాప్ లో ఇస్తున్నా కాబట్టి నేను స్నాప్ లో చాలా యాక్టివ్ గా ఉన్నాను. అసలు ఇంత మంచిగా ఉంటున్నందుకు ఇంకా మేము ఇంకొక వీడియోస్ చేయాలి, ఇంకా మీకు నచ్చే వీడియోస్ అన్ని చేయాలని చెప్పి మేమైతే గట్టిగా ఫిక్స్ అయిపోయాం అనమాట. సో మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కామెంట్ సెక్షన్లో point 1, point 2, point 3 ఈ టైప్ వీడియోస్ కావాలని మొత్తం నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అవన్నీ వీడియోస్ మేము చేస్తాం. అండ్ మీరు మా ఇన్స్టాగ్రామ్ అనేది ఫాలో అయితే మా ఇన్స్టాగ్రామ్లో ఆల్రెడీ రీల్స్ అనేవి మనం పోస్టింగ్స్ రెగ్యులర్గా స్టార్ట్ చేసేసాము. అండ్ ఇంకా కోర్ట్ మూవీలో సాంగ్ని కూడా చాలా మంచిగా సపోర్ట్ చేశారు. అండ్ నన్ను కూడా అందరూ సేమ్ జాబిలి శ్రీదేవిలానే ఉన్నారు అని అన్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద పాజిటివ్ కామెంట్స్ అనమాట. ఇంకా మంచి వీడియోస్ అన్నీ చేసేస్తూ మీ ముందుకు రెగ్యులర్గా ఉంటాం. ఇంకా నాని అయితే నాకు ఒక మంచి ప్రామిస్ ఇవ్వాలన్నమాట, బికాజ్ ఇది సమ్మర్ కాబట్టి. ఇది అసలే ఐపీఎల్ సీజన్, నాకు ఎక్కడ దొరకను అనమాట. ఐపీఎల్ అంటే మ్యాచ్ టైంకి టీవీ ముందు కూర్చుంటాను, మీరు కూడా అంతే కదా. ఐపీఎల్ ఎవరు సపోర్ట్? ఆర్సీబీ. సరే ఓకే, ఆర్సీబీ. సరే ఓకే. చెన్నైని చిత్తుగా ఓడించాం అనమాట. సమ్మర్ కాబట్టి అందరికి హాలిడేస్, మీరు పడుకుని లేచాక ఈవినింగ్ రిలాక్స్ అయ్యే టైంకి మంచి ఫనీ వీడియోస్ చేయాలని చెప్పి మేము ఫిక్స్ అయ్యాం. అండ్ ఐపీఎల్ మీద కాన్సెప్ట్ చేద్దాం అనుకుంటున్నాం. మీరు ఎంతవరకు అంటారు? అసలు ఎవరు సపోర్టర్స్ ఎక్కువ ఉన్నారు? ఆర్సీబీ సపోర్టర్స్ ఎక్కువ అని నేను, సిఎస్కే సపోర్టర్స్ అని నేను. ఏది నిజం మనమే చూపిద్దాం, కమెంట్ సెక్షన్ దద్దరెళ్ళిపోవాలన్నమాట ఆర్సీబీ అనేసి. ఓకే, మనం ఎవ్రీడే ఒక పోల్ పెడదాం స్నాప్చాట్లో ఆర్ ఇన్స్టాగ్రామ్లో.
ఆర్సీబీ సిఎస్కే పెట్టుకుందాం. వైజాగ్లో ఎవరైనా ఉంటే ఆర్సీబీ ఫ్యాన్స్ సిఎస్కే ఫ్యాన్స్ మనం కలుద్దాం. లాస్ట్ మ్యాచ్ ఇన్ కేస్ సిఎస్కే గెలిచిందంటే సిఎస్కే సపోర్టర్స్ అందరూ మనం పార్టీ చేసుకుందాం ఇండియన్ కిచెన్లో. డన్. సో ఎస్, ఇంకా ఇదే ప్రాసెస్ అంతా జరుగుతుంది. ఇంతకు మించి మీకు ఏ క్వశ్చన్స్ ఉన్నా షార్ట్స్ కూడా స్టార్ట్ చేస్తాం రెగ్యులర్ గా పోస్ట్ చేయడం. అండ్ ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే మన లవ్ సిరీస్ స్టార్ట్ చేసేస్తున్నాం అన్నమాట. స్క్రిప్ట్ వర్క్ అంతా అయిపోయింది, షూట్ ఒక్కటే ఉంది. ఇంకా షూట్ చేసి ఇంకా ఫాస్ట్ గా వీడియోస్ కూడా రోజు అప్లోడ్ అవుతుంటుంది. ఇంకొక 1 వీక్ ఆర్ ఎల్స్ ఈ వీడియో పోస్ట్ చేసిన 10 days తర్వాత నుంచి ఇంకా లవ్ సిరీస్ అయితే మనం స్టార్ట్ అయిపోతాయి. అండ్ చాలా మంది నా ఛానల్ గురించి స్పెసిఫిక్ గా ఉమెన్ రిలేటెడ్, గర్ల్ రిలేటెడ్ అడుగుతున్నారు. నేను ఆల్రెడీ చాలా వరకు అప్లోడ్ చేస్తున్నా. ఇక నుంచి ఇంకా ఎక్కువ అప్లోడ్ చేస్తా. మీరు చేయాల్సిందల్లా రమ్యశ్రీ 14 ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టేసుకోండి. హ్యాపీగా మీకు యూస్ఫుల్ థింగ్స్ అన్ని కూడా నేను అప్లోడ్ చేసేస్తూ ఉంటాను. అండ్ సో ఫైనల్ గా మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ నాని పింకీ అఫీషియల్. అబ్బా చెప్పిన రోజులు అవుతుందో. అలాగే మా ఫ్యామిలీలో మాకు 3 ఛానల్స్ ఉన్నాయండి. ఈ 3 ఛానల్స్కి కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఫన్, ఎంటర్టైన్మెంట్, యూస్ఫుల్, ఇన్ఫర్మేటివ్ అన్ని వీడియోస్ మీకు వచ్చేస్తాయి. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ గుర్తుపెట్టుకోండి, మేమందరం ఒకటే ఫ్యామిలీ, ఎప్పుడు కూడా ఒకేలా ఉంటాం, కలిసే ఉంటాం. సో ఇంకే క్వశ్చన్స్ పెట్టుకోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.